కర్తాల్ మండలం అన్మాస్పల్లి గ్రామంలో ఈ రోజు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ జర్ప్లావత్ రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మాజీ జడ్పీటీసీ సహచర మిత్రుడు దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో, గంప వెంకటేష్ ఆధ్వర్యంలో, స్థానిక వైస్ ఎంపీపీ ఆనంద్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడున్న ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఒక మంచి భావస్వారూప్యం ఉన్న యువకులు, నాయకులు గ్రామాలలో, మారుమూల గ్రామాలలో పేద ప్రజలకు వైద్య సేవలు చేయాలనే దృఢ సంకల్పంతో కర్తాల్ మండలంలోని అన్ని గ్రామాలలో ఈ యొక్క వైద్య శిబిరాలను, ఉచిత వైద్య శిబిరాలను తీసుకుపోవడం జరుగుతుంది. రాబోయే రోజులలో నిరంతరంగా హాలిడేస్ను వదిలిపెట్టి ప్రతిరోజు ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామాలలో దండోరా వేయించి ఆశా వర్కర్ల సహకారంతో ఆ గ్రామంలో ఎవరెవరు అక్కడ వ్యాధులు ఉన్నవాళ్ళు ఉన్నారు, ప్రస్తుతం వ్యాధిరీత్యా వాళ్ళను కూడా న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో పల్లె ప్రాంతాలలోని పేదవాళ్లకు సహాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న మంచి మేధస్సు ఉన్న నాయకులు, మంచి సేవాభావం ఉన్న యువకులు సహకరించాలని కోరుతున్నా. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాడు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ పంచభూతాల వాళ్ళకి రక్షణగా ఉండాలని, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని, కన్న తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ప్రార్థన చేస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. దీనికి సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. షుగరు, బీపీ ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళను ఐడెంటిఫై చేస్తున్నాం. గతంలో కూడా కామినేని హాస్పిటల్ సౌజన్యంతో ఈ హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నాం. గతంలో కూడా తాలూకా మొత్తంలో వందలాది గ్రామాలలో ఈ యొక్క హెల్త్ క్యాంపులను నిర్వహణ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద రోగాలు ఉండి పర్మనెంట్ చికిత్స కావాలన్న వాళ్ళను కూడా హైదరాబాద్ తీసుకెళ్ళి లక్షల రూపాయల వ్యయమయ్యే చికిత్సలను కూడా ఫ్రీగా వాళ్ళకి ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ నాడు వాళ్ళని తీసుకుపోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా హెల్త్ పరీక్షలు చేసి వాళ్ళందరినీ కూడా నామోదు చేసుకొని ఎవరెవరికి దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయనేది కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలలో గతంలో చేసిన సేవా కార్యక్రమాలకు భిన్నంగా ఇప్పుడు గత వర్షాలు కానీ, చలి కానీ, ఈ యొక్క వ్యాధులు వ్యాపిస్తున్న సమయంలో గ్రామాలలో డబ్బులు లేక, ఆర్థికంగా డబ్బులు లేక హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు పోయి పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర డబ్బులు ఖర్చు చేసుకోలేని కుటుంబాలని ఆదరిస్తున్నాం. తప్పకుండా వాళ్ళల్లో వైద్యాన్ని నింపేందుకు ప్రయత్నం చేస్తున్నాం. మంచి రెస్పాన్స్ గ్రామాలలో ఉంది. పేదవాళ్ళకి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు సుమారుగా గత 100 క్యాంపులలో గత 2 సంవత్సరాల కాలం నుంచి తాలూకా మొత్తంలో 100 క్యాంపులకు పైన ఏర్పాటు చేసినాం. మొన్న తలకొండపల్లి మండలంలో కూడా 30 క్యాంపులు, 32 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో మొత్తంగా కలిసి ఇప్పటివరకు సుమారుగా 600-700 మందిని పేషెంట్లని, దీర్ఘకాలిక వ్యాధులను ఉన్న వాళ్ళని అడ్మిట్ చేసి 10 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి కొంతమందికి ఆపరేషన్లు కూడా చేయించిన సందర్భాలు ఉన్నాయి. ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి రాడ్స్ వేయించడం, రాడ్స్ రిమూవ్ చేయించడం, కంటి పరీక్షలు, కంటి ఆపరేషన్లు చేయడం, సుమారుగా 150 నుంచి 200 కంటి ఆపరేషన్లు కూడా ఇప్పటికీ చేయడం జరిగింది. చాలా మంచి ఆదరణ పేదవాళ్ళల్లో వచ్చింది. సో మెడిసిన్ అనగానే ఉచితం అనగానే కొంచెం అపోహ ఉంది ప్రజలలో కూడా. సో మీరు ఎలాంటి మెడిసిన్ ఇస్తున్నారు? ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, నా కొడుకులు 2 డాక్టర్లు. ఎక్కడైతే బ్రాండెడ్ మెడిసిన్ అది ప్రయోగించిన ఉస్మానియా గాంధీలో చేసిరు నా బిడ్డలు. ఏదైతే వాళ్ళకున్న అనుభవాన్ని రంగడించి ఏ మెడిసిన్ గ్రామీణ ప్రాంతాలలో పేదవాళ్లకు న్యాయం జరుగుతుందో కేంద్రీకరించి, దృఢీకరించి వాటిని మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా డబ్బులకు భయపడకుండా, ఖర్చులకు భయపడకుండా 10 మందికి సహాయం చేయాలనే దృఢ సంకల్పంతో వచ్చినాం. తప్పకుండా మంచి మందులను గ్రామాలలో ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని తీర్చిదిద్దాలనేదే మా సంకల్పం. అన్మాస్పల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్ అన్న గారి ట్రస్ట్ సహకారంతో అందులో మా ట్రస్ట్ పేరు కూడా యాడ్ చేయడం జరిగింది. మరి మా మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరి 24 గ్రామ పంచాయతీలు గాను మొట్టమొదటిగా ఈశాన్య ప్రాంతమైనటువంటి అన్మాస్పల్లి గ్రామ పంచాయతీ, అదేవిధంగా గాన్గుమర్ల గ్రామ పంచాయతీ ఈరోజు క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ 24 గ్రామ పంచాయతీలకు కూడా
ఈ క్యాంపుల ద్వారా ఏదైతే అనారోగ్య బారిన పడినటువంటి పేషెంట్లను ప్రతి ఒక్కరిని కూడా చికిత్స చేసుకుంటూ మరి ఇప్పుడే మీరు కూడా చూసిర్రు. మరి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్ కిట్లు అందించడం జరుగుతుంది ట్రస్ట్ ద్వారా. కాబట్టి మా మండలానికి ఎన్నుకొని అంటే కాన్సెస్లో దాదాపుగా 6 మండలాలు 2 మున్సిపాలిటీ ఉన్నప్పటికీ కూడా మా మండలంలో ఈరోజు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం అందిస్తున్నందుకు మొట్టమొదటిగా మా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే మాతో పాటు సహచరులు మా సోదరులు మా పిఎస్సిఎస్ చైర్మన్ కావచ్చు, మా వైస్ చైర్మన్ కావచ్చు, మా కోఆర్డినేటర్ కావచ్చు, అదేవిధంగా మా మిత్రులు కావచ్చు, మా నాయకులు కావచ్చు, మరి వాళ్ళు కూడా ఇక్కడ చాలా పొద్దున్న నుంచి కష్టపడుతున్నారు. ఎందుకంటే ప్రతి పేదవాడికి కూడా ప్రతి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళను కూడా ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళకి ఏమేమి కావాలనేది చికిత్స ద్వారా తెలియజేస్తున్నారు. వాళ్ళకు షుగర్ కానీ బీపీ కానీ లేకపోతే ఇంకేమైనా రోగాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు మంచి ట్యాబ్లెట్స్ అదేవిధంగా సిరప్ దానికి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా అందించడం జరుగుతుంది. గతంలో కూడా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే కోవిడ్ సమయంలో అయితే ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు కాబట్టి ట్యాబ్లెట్స్ ఏమన్నా అవి కావచ్చు అని అడిగినందుకు చెప్తున్నాం. మరి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అదేవిధంగా మా ట్రస్ట్ కూడా మా రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ కూడా దాదాపుగా కోవిడ్ సమయంలోనే ఎవరితో భయపడకుండా మంచి అవగాహన ఉన్నటువంటి డాక్టర్ల చేత లిస్టు తీసుకొని మరి ఆయన కూడా కాన్సెసీ లెవెల్లో పంచడం జరిగింది. 1000 మందికి పంచడం జరిగింది. నేను కూడా నా మండల స్థాయిలో నేను కూడా మండలంలో పంచడం జరిగింది. ఆయన అదృష్టం ఏంటంటే ఉప్పల వెంకటేశ్వర గారి అదృష్టం ఏంటంటే 2 కొడుకులు డాక్టర్లు కావడము, మళ్ళీ కోడళ్ళు కూడా 2 డాక్టర్లు 4 డాక్టర్లు కావడం వల్ల ఆయన అనేక సేవా కార్యక్రమాలు కూడా అందించడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లోనే డాక్టర్లు కాబట్టి వాళ్ళు ఎలాంటి మెడిసిన్ కావాలనేది వాళ్ళకు అవగాహన ఉంది. ఒక బాబు ఏమో గాంధీ హాస్పిటల్, ఇంకో బాబు ఏమో ఉస్మానియా హాస్పిటల్లో చేసినటువంటి అవగాహన ఉంది కాబట్టి జనరల్ సీట్లో కొట్టారు కాబట్టి వాళ్ళకి అన్ని అవగాహన ఉంది కాబట్టి మెడిసిన్లు కూడా ఇప్పటికే దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి మేము ఆ ట్రస్ట్ ద్వారా మాకు వినికిడి ఉంది. ఎక్కడా కూడా చెడు పేరు రాలేదు ఇప్పటి వరకు. ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు కూడా కలగలేదు. ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. మెడిసిన్తో పాటు దాదాపు 15-20 మంది డాక్టర్లు వచ్చారు. డాక్టర్తో పాటు ఒక అంబులెన్స్ను కూడా ఇక్కడికి రప్పియడం జరిగింది. అంబులెన్స్ ద్వారానే ఇక్కడికి రప్పియడం జరిగింది. మళ్ళీ ఏ రోగం ఉన్నప్పటికీ కూడా లక్షలతో కూడుకున్నటువంటి రోగం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా గాంధీ మన కామినేని హాస్పిటల్ కావచ్చు, యశోద హాస్పిటల్ కావచ్చు, ఏ హాస్పిటల్ అయినా సరే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేర్చి మా ట్రస్ట్ ద్వారా న్యాయం చేస్తామని చెప్తున్నటువంటి మా ఉప్పల వెంకటేష్ గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా మండల తరపు నుంచి తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే సేవాభావంతో ముందుకు పోతున్నారో ఖచ్చితంగా ప్రజలు కూడా రేపు కోరుకుంటారు అలాంటి వ్యక్తిని. మరి మా మద్దతు కూడా ఖచ్చితంగా ఉప్పల వెంకటేష్ గారికి ఉంటుందని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. మా తలకొండపల్లి మాజీ జెడ్పీటీసీ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ అన్న ఉప్పల వెంకటేష్ గారి ట్రస్టు ఉప్పల చారిటబుల్ ట్రస్టు, అదేవిధంగా మా కర్తాల్ జెడ్పీటీసీ అన్న దశరథ్ అన్న గారి వారి కుమారుడైన రాధాకృష్ణ మెమోరబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఈరోజు హెల్త్ క్యాంపు అన్మాస్పల్లి గ్రామంలో కర్తాల్ మండలంలోని అన్మాస్పల్లి గ్రామంలో చేయడం జరిగింది. మరి ఈ రోజు నుండి దరిదాపుగా అంటే డిసెంబర్ 31 వరకు 14 సెంటర్లు, 24 గ్రామ పంచాయతీలు, మారుమూలలో ఉన్న గిరిజన తండా కూడా వదలకుండా అన్ని విలేజ్లో కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తంతో మన ఉప్పల వెంకటేశ్వర గారు ఈ రోజు నుంచి మరి మండలంలోని హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. మరి పెద్దలు అప్పుడు అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఎన్ని 100 కోట్లున్నా ఎన్ని డబ్బులున్నా ఆరోగ్యం మంచి లేకుంటే మరి కడుపు నిండా భోజనం కూడా చేయలేం. అదే సూక్తితోటి ఈరోజు దరిదాపుగా అన్మాస్పల్లి గ్రామంలో 400 మందికి అంటే ఒక్కొక్కరికి దరిదాపుగా 1000 రూపాయల చొప్పున వారి ట్రస్ట్ ద్వారా అమూల్యమైన మందులు ఇవ్వడం కూడా జరిగింది. మరి 4 లక్షల రూపాయలు ఈరోజే ఖర్చు అయితే మరి 14 సెంటర్లో 14 మొత్తం 24 గ్రామ పంచాయతీలో 14 హెల్త్ క్యాంపులు చేయడం జరుగుతుంది. దరిదాపుగా 20 లక్షలు వెచ్చించి ఈరోజు కర్తాల్ మండలంలో అందరినీ వృద్ధులను కానీ మరి ఇతరులలో ఏ రోగాలున్నా సరే దీర్ఘకాల రోగాలున్నా సరే వారికి చూడాలని చెప్పేసి మరి మన కామినేని హాస్పిటల్ వారి బృందం దరిదాపుగా ఒక 15 మంది డాక్టర్లు ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా ఇక్కడికి వచ్చి మరి మార్నింగ్ 6 గంటల 7 గంటల నుంచి ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరిని వృద్ధులను చూడడం జరిగింది. ఇప్పటి వరకు ఇప్పుడు
ఇప్పుడు సమయం 10 అయింది, దరిదాపుగా 200 మెంబర్స్ దాటిరు. ఇంకా మరి 400 పైచీలకు అవుతారని చెప్పేసి ఈరోజు మరి తండాల నుంచి ఇక్కడ అమ్నాస్పల్లి నుంచి గానుమల తండ కానీ, పోచమ్మగడ్డ తండ కానీ, మరి కానుబాయి తండ కానీ, పులర్బోర్ తండ కానీ, మరి అదే జమ్మలబాయి తండ కానీ అక్కడి నుంచి ఆటోలు కట్టుకొని చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి గిరిజనులకు కూడా మరి అవగాహన కల్పించడం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మన కర్తాల మండలం చాలా గిరిజనులతోటి కలిగిన మండలం కాబట్టి, గిరిజన జనాభా మండలం కాబట్టి ప్రతి ఒక్కరికి వారికి కూడా అవగాహన కల్పించుకుంటూ వారికి ఉన్న రోగం ఏదని చెప్పేసి తెలియపరచుకుంటూ వారికి సంబంధించిన మందులను కూడా ఇవ్వడం జరుగుతుంది చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. మరి ఎంతోమంది వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న వారు ఉన్నారు, కానీ మానవతా హృదయము మంచి కార్యక్రమాన్ని చేయడం కూడా మరి రావడం జరుగుతుంది ఉప్పల వెంకటేశ్వర గారు ఈరోజు. మరి ఆయన ఉన్న డబ్బుకు మరి ఇంకెక్కడన్నా వెచ్చించవచ్చు, కానీ కర్తాల్ మన తలకొండపల్లి మండలం ఫస్ట్ 32 గ్రామ పంచాయతీలు గత నెలలో చూసుకొని ఈసారి ఈ నెలలో మరి ఈ డిసెంబర్లో కర్తాల్ మండలంలో వెచ్చించుకోవడం కూడా మాకు చాలా ఆనందకరం ఉంది. మరి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మా మండలంలో మా మండల ప్రజలకు ఆరోగ్యంగా చూపించడం కూడా. మరి గత కరోనాలో మరి కర్తాల్ మండలంలో దశరథ్ నాయక్ మాజీ జెడ్పీటీసీ వారితోటి కూడా మరి కరోనా సమయంలో మందులు కానీ నిత్యావసరాలు కానీ మేము ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కరోనా వచ్చిన పేషెంట్కి వెళ్ళడం జరిగింది. మేము ఇక్కడ 100 మందికి వేస్తే విలేజ్కి మరి తలకొండపల్లి మండలంలో ఆయన ఉప్పల వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వెంకటేశ్వర గారు మరి 1000 మందికి మరి లక్షలు వెచ్చించి మరి ఆక్సిజనే కాకుండా ఇతర మందులు కాకుండా అంబులెన్స్ కాకుండా అన్నీ వారు వెన్నుంటే ఉండి కాపాడడం జరిగింది వారి మండలాన్ని. అదేవిధంగా మా మండలాన్ని కూడా రానున్న సమయంలో మమ్మల్ని కూడా మా ప్రజలను కూడా కాపాడాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ప్రత్యేకంగా ఈరోజు ఈశాన్య మూలంగా కర్తాల్ మండలంలో ఇక్కడ అన్మాస్పల్లి గ్రామంలో మరి ఆంజనేయ స్వామి మరి రామాలయం టెంపుల్లో ఇక్కడ పెట్టి అందరికీ మరి మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి వారి ద్వారా ఇచ్చినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని. థ్యాంక్ యూ వెరీ మచ్. మానవ సేవ మాధవ సేవ అనే సంకల్పంతో ఉప్పల చారిటబుల్ ట్రస్టు ఆయన అలాగే మన దశరథ్ అన్నది జరుపుల రాధాకృష్ణ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ మానవులకు సేవ చేస్తున్న విధానం ఎంతో ఆకర్షణీయవంతమైంది. మన సమాజంలోనే అందరినీ మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ యొక్క సేవ మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. మనందరం కూడా ఎన్ని ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా ఆరోగ్యమే మహాభాగ్యం. ఇందాక వెంకటేశ్వర చెప్పినట్టుగా ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈ ఆరోగ్యంలో ముఖ్యంగా మా కడతాల్ మండల పరిస్థితి ఏంటంటే ఒక సరైన పిహెచ్సి దవాఖాన లేని మా కడతాల్ మండలంలో ఇలాంటి సేవ చేయడం, వెంకటేశ్వర సేవ చేయడం మాకు చాలా ఆనందం వేస్తుంది. మా కడతాల మండల ప్రజలు పేదవాళ్ళు చాలామంది, ఒక ప్రభుత్వ ఆసుపత్రి లేని పరిస్థితి మా మండలంలో ఉంది, ఒక అంబులెన్స్ లేని పరిస్థితి మా మండలంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఇక్కడ ఉన్న నిరుపేదలకు మంచి ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ హెల్త్ క్యాంప్ అనేది మా మండలంలో నిర్వహించడం చాలా సంతోషం. ఇలాంటి ఈ హెల్త్ క్యాంప్ని అందరూ కూడా కడతాల మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఇవాళ ఒక దేవాలయంలో ప్రారంభించారు మా కడతాల మండలంలో. ఈ కార్యక్రమం ప్రారంభించిన ఉప్పల వెంకటేశ్వర గారికి కూడా ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించినందుకు, మమ్మల్ని కూడా ఇందులో పాత్రలు చేసినందుకు వెంకటేశ్వర గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. ఈనాటి కార్యక్రమం మన హనుమాస్పల్లిలో మన ఉప్పల చారిటబుల్ తరపున ప్రారంభించి దానికి ముఖ్య అతిథులుగా మన వెంకటేశ్వర హాజరయ్యిండు. దానికి అదేవిధంగా మన రాధాకృష్ణ చారిటబుల్ మన మాజీ జెడ్పీటీసీ గారు, అదే వైస్ ఎంపీపీ గారు, ఇక్కడ వచ్చినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ రైతు సోదరులు కానీ ఎవరైతే ఇబ్బందిగా ఉండి మన శరీరంలో ఏ జబ్బులు ఉన్నావో ఆ జబ్బులు వచ్చిన అందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈడ ప్రారంభించడం ఉప్పల చారిటబుల్ వెంకటేశ్వర గారికి మేము ఈ ప్రాంతము ఈ మండలం తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఎంతోమంది చాలామంది కోటీశ్వరులు ఎంతోమంది ఉన్నారు, కానీ ఇటువంటి సేవాభావం అందరికీ రాదు. మన దాంట్లో ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తికి భగవంతుడు ఇంకా వారికి ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని కూడా భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఈ పేద ప్రజలకు మన సేవ చేయాలని కూడా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు చాలామంది వ్యవసాయం చేసుకొని బతికేటువంటి కూలీనాలు చేసుకుంటూ బతికేటువంటి ఈ మారుమూల ప్రాంతంలో ఎంచుకొని చేసినందుకు చాలా వారికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ మండలంలో ఉన్నటువంటి ఇప్పుడు వెంకటేష్ అన్నట్టు 14
ఏదైతే 14 పెడతామంటారో అన్ని గ్రామాలకు పెట్టి ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు ఇటువంటి సేవలు చేస్తే భవిష్యత్తులో వారికి భగవంతుడు ఇంకా రాబోయే కాలంలో చాలా మంచిగా చూస్తాడని కూడా ఇది చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మానవ సేవనే మాధవ సేవ అంటూ మనం ప్రజలని ఎవరైతే పూజిస్తారో వారికి ఎన్నడూ కూడా చాలా మంచిగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వారి కుటుంబం ఎప్పటికీ ఇదే విధంగా చేసుకుంటూ ప్రజలకు సేవ చేయాలని కూడా నేను కోరుకుంటూ ఈ దేవాలయంలో వారికి చాలా చక్కగా అందరికీ వాళ్ళ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.